ఈ మధ్య కాలంలో నా దగ్గరకు వచ్చిన ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ చెప్పింది ఏంటంటే, బీపీ చూసేటప్పుడు నేను బీపీ చూసినప్పుడు వాళ్ళకి చాలా ఎక్కువ బీపీ ఉంది. ఆల్మోస్ట్ 180/110 అలా ఉంది. సో, బీపీ మీకు అంతకుముందు ఉందా అంటే, ఉంది. ఒక 10 ఇయర్స్ క్రితం బీపీ ఉంది, టాబ్లెట్ వాడాం. కానీ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది, మేము ఆపేసామని చెప్పారు. సో, ఎప్పుడైనా మీకు బీపీ అనేది వన్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. అలాగే టాబ్లెట్ మానకూడదు. డాక్టర్ అడ్వైస్ చేస్తే తప్ప మీరు ఆల్రెడీ మీకు సజెస్ట్ చేసిన బీపీ టాబ్లెట్ ఆపాలన్నా, పవర్ పెంచుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ అడ్వైస్ ప్రకారమే మీరు బీపీ టాబ్లెట్ మానేయాలి తప్ప మీ అంతటి మీరు బీపీ టాబ్లెట్ వాడడం మానేయకూడదు. ఎందుకంటే క్రానిక్ హైపర్ టెన్షన్ వల్ల మనకి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ రావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, రీనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే విజన్ లాస్ అవ్వడం, కళ్ళకి సంబంధించి సడన్గా విజన్ లాస్ ప్రాబ్లమ్స్ కూడా, చూపు మందగించడం, ఇట్లాంటివి సమస్యలన్నీ హై బీపీ వల్ల వస్తాయి. సో, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఎప్పుడు చాలా ప్రమాదకరమైంది. బీపీ అసలు ఎందుకు వస్తుంది, దాని కారణాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 అనేది నార్మల్ బ్లడ్ ప్రెషర్. ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుందో 140/90 కన్నా ఎక్కువ అయినప్పుడు దాన్ని హైపర్ టెన్షన్గా మనం పరిగణిస్తాం. సో, ఈ 140/90 ఉన్నప్పుడు కంపల్సరీ మీరు టాబ్లెట్ అనేది స్టార్ట్ చేయాలి. టాబ్లెట్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మీరు బీపీ రీడింగ్ అనేది చూపించుకోండి. ఎందుకంటే లక్షణాలకి సంబంధించి సైలెంట్ కిల్లర్ బీపీ అనేది. మనకి సిమ్టమ్స్ ఏమీ తెలియవు మరీ ఎక్కువైతే తప్ప. కొంతమందిలో హెడేక్ వస్తుంది, తరచుగా తలనొప్పి రావడము, నిద్ర పట్టకపోవడం, కళ్ళు తిరిగినట్టు అనిపించడం, గుండెల్లో దడగా అనిపించడం, అలాగే కొంతమందికి చెస్ట్ పెయిన్ వస్తుంది గుండెల్లో దడతో పాటు. సో, ఇలాంటివన్నీ కూడా కొంతమందిలో కనిపించే లక్షణాలు హై బీపీ ఉన్నప్పుడు. సో, బీపీకి సంబంధించినంత వరకు టాబ్లెట్ స్టార్ట్ చేయాలి. 140/90 కన్నా ఎక్కువ ఉంటే బీపీ టాబ్లెట్ కంపల్సరీ స్టార్ట్ చేయాలి. అది ఆపేయాలన్నా డాక్టర్ అడ్వైస్తోనే ఆపాలి. బీపీ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలంటే రెగ్యులర్గా ఫుడ్ ఐటమ్స్లో హై సాల్ట్ ఉన్న సాల్టీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. క్రానిక్ టెన్షన్, స్ట్రెస్ తగ్గడానికి యోగా, ప్రాణాయామ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే డైలీ ½ అన్ అవర్ అయినా ఎక్సర్సైజ్ చేయాలి. మొబిలిటీ లేకపోవడం వల్ల, అధిక బరువు వల్ల, స్ట్రెస్ వల్ల ఎక్కువ శాతం బీపీ అనేది, హై బీపీ అనేది వస్తూ ఉంటుంది. సో, మనం బీపీని ప్రివెంట్ చేసుకోగలుగుతాం ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల.